ప్రపంచ దేశాలతోటి పోటీ పడే విధంగా తెలంగాణలో విద్యకు పెద్దపీట వేసి విద్యా వైద్యం పేదోళ్లకు అందుబాటులో ఉండాలి. ఉన్నత వర్గాలు కార్పొరేట్ స్థాయిలో చదువులు కానీ వైద్యం కానీ ఏ రకంగా చేసుకుంటున్నారో అదే స్థాయిలో తెలంగాణ రాష్ట్రంలో విద్యకు వైద్యానికి పెద్దపీట వేసినటువంటి ప్రభుత్వం ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. గౌరవ ముఖ్యమంత్రి సంకల్పం ఒకటే, ముఖ్యమంత్రిగా బాధ్యత నిర్వహించుకుంటూ విద్యాశాఖను తన దగ్గరే పెట్టుకొని గత ప్రభుత్వం ఏదైతే నిరుపేద విద్యార్థులకు కానీ విద్యార్థులకు అన్ని విధాల ధనిక రాష్ట్రంలో విస్మరించినటువంటి విద్యా బోధనలు కానీ వాళ్ళకు సంబంధించినటువంటి ఆహార భద్రత విషయం కానీ అన్నీ కూడా స్వయంగా ఆ శాఖను పర్యవేక్షించి ఇలా తెలంగాణతోటి కాదు భారతదేశంలో అగ్రగామిగా ఉంచాలనే పెద్ద మనసుతోటి విద్యారంగానికి పెద్దపీట వేసినటువంటి ఘనత ప్రజాప్రభుత్వాన్ని రేవంత్ అన్నది. మరి గత ప్రభుత్వంలో గత ధనిక రాష్ట్రంలో 10 ఏళ్ళుగా చూస్తే ఎక్కడనో చివరున్న ప్లేసు మరి ఇలా ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న నేతృత్వంలో విద్యపరంగా మరి ముందంజలో వస్తున్నటువంటి తెలంగాణలో మా బీసీల బిడ్డ ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య గారు కొన్ని విమర్శలు చేస్తూ ఉన్నాడు. మరి పెద్దలు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య గారు గతంలో విద్యార్థుల కోసం ఎన్నో ఉద్యమాలు చేసిండు. మరి విద్యార్థుల ఫీజు మెట్మని స్కాలర్షిప్ల కోసం చేసిండు. మరి గత ప్రభుత్వంలో కేసీఆర్ ప్రభుత్వంలో 6,000 కోట్లు బకాయి ఉంటే ఎన్నడూ ధర్నా చేయని దీక్ష చేయని నువ్వు ఇలా మేము బీసీ బిడ్డ అనుకుంటే నువ్వు బీజేపీ బిడ్డ లెక్క మాట్లాడుతున్నావు. కృష్ణన్న, దయచేసి మా ప్రభుత్వానికి మా బీసీ బిడ్డలకు ఎస్టీ ఎస్సీ మైనార్టీ బిడ్డలకు ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న అందిస్తున్నటువంటి సంక్షేమాలు కానీ అందిస్తున్నటువంటి సమూల మార్పులు విద్యాశాఖలో ఏ రకంగా తెచ్చిండో నువ్వు ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంది. ఆర్ కృష్ణన్న, నువ్వు బీసీల ముద్దు బిడ్డవు, బీజేపీ బిడ్డగా మాట్లాడకని మా ఆర్ కృష్ణన్నకు ఈ మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నా. మరి 10 ఏళ్ళు ధనిక రాష్ట్రంలో వాళ్ళు గురుకులాలను కానీ విద్యార్థుల కాస్మెటిక్ ఛార్జీలు కానీ డైట్ ఛార్జీలు పూర్తిగా విస్మరించి 6,000 కోట్లు బకాయి పెడితే అప్పుల రాష్ట్రమైనా వాళ్ళు తప్పులు చేసినా ఒక్కొక్కటిగా సర్దిద్దుకుంటూ స్వయంగా విద్యాశాఖకు ఆయన ముఖ్యమంత్రి దగ్గర పెట్టుకొని సమూల మార్పులు తెచ్చి ఇలా విద్యాశాఖలో పెద్దపీట వేసి ఇలా అట్టడుగు వర్గాలు కార్పొరేట్ స్థాయిలో విద్యతో పాటు డైట్ ఛార్జీలు కాస్మెటిక్ ఛార్జీ పెంచిన ఘనత మరి కాంగ్రెస్ పార్టీది. ఇది మీకు కనిపిస్తుంది ఆర్ కృష్ణన్న? ఇప్పటికైనా మా ప్రభుత్వానికి సహకరించి సూచనలు సలహాలు చేస్తే బాగుంటుందని చెప్పి మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నా.